పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనానికి విలేజ్కి సంబంధించిన మంచి ఒక సెంటర్ అన్నమాట. ఇది ఒక స్తూపం. అప్పట్లో నక్సలైట్లు కట్టించిన ఒక పెద్ద స్తూపం ఇది. అసలు ఈ స్తూపం ఇప్పుడు మంచి సెంటర్ ఇది. ఈ ఊర్లో, ఈ బోధనం అనే ఊర్లో ఒక మంచి సెంటర్ అన్నమాట. సత్తనపల్లి బెల్లంకొండ నుంచి బస్సు వచ్చి ఈ స్తూపం దగ్గర టర్న్ తిప్పుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈ చుట్టుపక్కల మొత్తం ఇప్పుడు ఈ నీళ్ళలో, నా వెనక చూస్తున్న ఈ నీళ్ళలో మొత్తం ఇల్లులే, కానీ అవన్నీ మునిగిపోయాయి. కానీ బజార్ని వెళ్ళాలి మనం. ఎట్లా పడితే అట్లా పోయినంటే మాత్రం ఇళ్ళల్లో ఇరుక్కుంటాం, చిక్కుకుంటాం. ఎందుకంటే రాళ్ళు ఇల్లులు అన్నీ బయటపడి నీళ్ళ మోపును సమానంగా ఉంటాయి. ఆ నీళ్ళలో కనుక కొర్రలు కనుక రాళ్ళు కనుక పడవకి అడ్డపడ్డాయి అంటే మాత్రం అక్కడే ఉంటాం. ఇదంతా ఒక బజార్ అనమాట. మనం బజార్ని వెళ్ళి బజార్నే రావాలి. ఇల్లు ఎవరిదో కానీ ఇంకా స్టాండర్డ్గానే ఉంది. అసలు ఇన్ని సంవత్సరాలు మునిగిపోయినా కానీ, ఇన్ని సంవత్సరాల నుంచి పులిచింతల ప్రాజెక్టు కంటే దగ్గర చాలా సంవత్సరాలు అవుతుంది. కానీ ప్రతి సంవత్సరం మునుగుతూనే ఉంది, ప్రతి సంవత్సరం తేలుతూనే ఉంది, మునుగుతూనే ఉంది. కానీ ఇంత స్టాండర్డ్గా ఉందంటే ఇది పర్వాలేదు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనమైతే ఈరోజు కృష్ణానదిలోకి వచ్చామన్నమాట. ఎంత లోపలికి వచ్చేసామంటే సుమారుగా మన పడవలు కట్టేసే దగ్గర నుంచి, అంటే నేను ఎప్పుడు పడవలు కట్టేసే మన రేవు దగ్గర నుంచి సుమారుగా 5-6 కిలోమీటర్ల లోపలికి వచ్చాను. ఏంది ఒడ్డు ఇక్కడే కనపడుతుంది కదా, 5-6 కిలోమీటర్లు అనుకుంటున్నారా? 5-6 కిలోమీటర్ల లోపల ఉన్న ఒక ఊరైతే మునిగిపోయింది. ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్ అనమాట. ఇది ఈ ఊరైతే మునిగిపోయింది. ఈ ఊర్లో ఏమి ఇల్లులు మునిగిపోయాయి, ఆ బజార్లు, ఆ ఊర్లు, ఆ స్కూళ్ళు, ఆ చర్చిలు అన్నీ మునిగిపోయి చాలా క్లారిటీగా అయితే కనపడుతున్నాయి. అవన్నీ అయితే మీకు చూపిస్తాను, చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఆల్ అని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. కానీ ఈరోజు అయితే చేపలు అయితే పట్టడం లేదు. మనం ఈ మునిగిపోయిన ఊరినైతే చూద్దాం. మనం అసలు ఇంకా చాలా ఎప్పుడో రావాల్సింది అసలు మనం, కానీ లేట్ అయిపోయింది. నీళ్లు రోజు రోజుకు తగ్గుతుండటంతో ఇదిగో ఇళ్ళన్నీ బయటపడ్డాయి. లేకపోతే ఆ ఇల్లులు చివరి అంచు మాత్రమే మనకి కనపడేది, కానీ ఇళ్ళన్నీ బయటపడ్డాయి. చూద్దాం అసలు ఈరోజు మనకి ఎలాంటి ఇల్లులు ఏంటి, అసలు ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతాలు ఎలా ఉన్నాయి అయితే మనం అయితే చూద్దాం. చూస్తూనే ఉండండి. మనమైతే ఈ ఊరు చుట్టూ తిరిగి ఈ ఊర్లో బజార్కి తిరుగుదాం. ఇది బోధన విలేజ్కి సంబంధించిన ఊరు అనమాట. ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన ఊరు. ఈ ఊర్లు, ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా, ఈ బోధనం వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇల్లులు, మీ బజార్లు ఎక్కడ ఉన్నాయో అట్లా ఉన్నాయో అనేది ఒకసారి చూసుకోండి. ఓకే, మనమైతే వెళ్ళిపోదాం. ఇక చూస్తూనే ఉండండి, వీడియో కంటిన్యూ చేయండి. మనమైతే వెళ్ళిపోదాం. అసలు ఇల్లులు, ఎలాంటి ఇల్లు, ఏమేమి ఇల్లులు మునిగిపోయాయో చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిపోదాం. అంత పాసి పట్టింది ఇవన్నీ ఇల్లులు. ఇక్కడైతే ఒక ఇల్లు అయితే మునిగిపోయింది, పడిపడి కింద పడిపోయింది అనమాట, పాడిపడి. కొన్ని ఇల్లు అయితే గట్టిగా ఉన్న ఇల్లులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. చూద్దాం. ఇదైతే బోధనం విలేజ్ అనమాట. పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు, కృష్ణానది. ఇది కృష్ణానది సెంటర్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. చూస్తున్నారు కదా, ఎన్ని ఊర్లు, ఎన్ని ఇల్లులు అనమాట. చాలా ఇల్లులు పడిపోయినాయి. నాకు తెలిసి ఇప్పుడు మనం ఇళ్ళలో నుంచే పోతున్నాం. అంటే ఇల్లు ఆల్రెడీ ఇప్పుడు మన పడవ కింద కొన్ని ఇల్లులు మునిగిపోయి ఉన్నాయి అనమాట. అవి ఇంకా బయటపడలేదు. ఇది ఊర్లో మెరక, అంటే హైట్లో ఉన్న ఇల్లులు అనమాట ఇవన్నీ కూడా. మనం నా వెనక చూస్తున్న ఇల్లులు మొత్తం కూడా ఈ ఊర్లో హైట్లో ఉన్న ఇల్లులు. అంటే ఇప్పుడు మన పడవ కింద నీటిలో మునిగిపోయిన ఇల్లులు చాలా ఉన్నాయి. ఊర్లో డౌను మెరక అట్లా ఉంటాయి కదా, అట్లా అనమాట. ఈ ఊర్లో కూడా చాలామంది వల్లేస్తున్నారు, బజార్లో వల్లేస్తున్నారు, చేపలు పడుతున్నారు. చేపలు పడతానే ఉన్నాయి వాళ్ళకి. కోతులు కూడా ఉన్నాయి. చూస్తున్నారు ఇక ఎన్ని ఇల్లులే, అన్నీ మునిగిపోయినాయి. ఇది ఒక బజార్. ఇది
పెద్ద చెట్టు అయితే ఉంది, అసలు చూడండి మరీ దారుణం. ఇక్కడ ఒక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయినాయి అసలు నీళ్ళు, కొన్ని నీళ్ళు అయితే మునిగిపోయినాయి. ఇక్కడైతే ఒక ఇంట్లోకి వెళ్ళిపోయినాయి. నీళ్ళు ఫుల్గా ఉన్నప్పుడు ఆ ఇల్లు బాగా నాని ఉంటుంది కదా, మనం అసలు వెళ్ళకూడదు ఇళ్ళల్లోకి, అవసరమైతే పడిపోయింది కూడా ఇల్లు. చూడండి ఎలా ఉందో. ఇల్లు ఎవరిదో కానీ ఇంకా స్టాండర్డ్గానే ఉంది. అసలు ఇన్ని సంవత్సరాలు మునిగిపోయినా కానీ, ఇన్ని సంవత్సరాల నుంచి పులిచింతల ప్రాజెక్ట్ కంటే దగ్గర చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ప్రతి సంవత్సరం మునుగుతూనే ఉంది, ప్రతి సంవత్సరం తేలుతూనే ఉంది, మునుగుతూనే ఉంది. కానీ ఇంత స్టాండర్డ్గా ఉందంటే ఇది పర్వాలేదు, చాలా గట్టిగానే కట్టారనుకోవచ్చు. అప్పట్లో లోపలికి వెళ్ళొచ్చు ఇంటి లోపలికే, కానీ వద్దు ప్రస్తుతానికి, ఎందుకు మనకు ప్రయోగాలు వద్దు. చూద్దాం మనకి ఇంకా అసలు ఇల్లు ఎవరిదో కానీ వీడియో చూస్తున్న వాళ్ళైతే మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి మీ ఇల్లు. ఇక్కడ అన్నీ ఒక బజార్, ఇదంతా కూడా మన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్ దగ్గర అయితే ఉన్నాం. ఇంకా అక్కడైతే ముందు ఒక స్తూపం ఇవన్నీ ఉన్నాయి, బోధనం సెంటర్ అన్నమాట, అది స్తూపం ఉండేది. డాబాకి మెట్టిల్లు పట్టింది. ఎన్ని ఇల్లులే అసలు. బోధనంలో కూడా ఇది ఒక మెరక ప్రాంతం అనమాట, అంటే మెరక మీద ఉన్న ఇల్లులు. చాలా ఇల్లులు నీటిలో మునిగిపోయాయి, కొన్ని ఇల్లు పడిపోయాయి. కొంతమంది ఆ ఇనుము అదంతా తీసుకెళ్ళిపోయారు, ఆ దారబంధ్రాలు అవన్నీ, చాలా ఇల్లులు పడిపోయాయి. ఇక్కడైతే ఒక పెద్ద చెట్టు కూడా ఉంది, చెట్టు పడిపోయింది, ఆ చెట్టు శుభ్రంగా నానిపోయి. పెద్ద చెట్టు, అసలు ఎంత పెద్ద చెట్టు అంటే బోధన ఊర్లో ఉన్నప్పుడు నాకు తెలిసి ఇది ఒక సెంటర్ అయ్యి ఉంటుంది, ఇది ఒక సెంటర్ అయ్యి ఉంటుంది. సెంటర్ కూడా మొత్తం అసలు పక్షులు మొత్తం ఎగిరిపోతున్నాయి. మనమైతే చాలా దూరం వచ్చి అసలు నెట్టుకొని మీకు చూపించాలని. చూద్దాం, ఇదంతా కూడా ఒక బజార్లు అనమాట, బజార్లు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ఒక బజార్లోనే వెళ్తున్నాం. ఈ ప్రాంతంలో చాలా ఇల్లులు మునిగిపోయాయి. ఆ ఇళ్ళల్లోకి మాత్రం వెళ్ళకూడదు, మనం ఇళ్ళలోకి మాత్రం వెళ్ళినా సరే పడతాయి కూడా, ఇల్లు కింద పడిపోతే మనం ఎక్కడే చిక్కుకుంటాం. కొంతమంది ఇక్కడ వల్లేశారు, ఆ వల్లన్నీ అసలు తుప్పు పట్టిపోయినాయి, ఆ ఇళ్ళల్లో చిక్కుకొని పాడైపోయినాయి. అన్నీ అసలు బజార్లు. కొన్ని ఇల్లు మాత్రం ఇంకా స్టాండర్డ్గానే ఉన్నాయి, డాబాలు మాత్రం అసలు చాలా స్టాండర్డ్గా కట్టుకున్నారు. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఇల్లులు మాత్రం కొన్ని వాడవలేదు. కృష్ణానది సెంటర్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, ఎందుకంటే మునిగిపోయింది కదా. కృష్ణానది ముంపు ప్రాంతాలు, పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కాబట్టి ప్రస్తుతానికి కృష్ణానది సెంటర్లో ఉంది ఇది. బాగా హైట్లో ఉంటుంది, బాగా మెరక ప్రాంతం ఇది, ఈ ఊరు. అందువల్ల ఈ ఊర్లు, గోడలు, ఇల్లులు, బజార్లు అన్నీ కొన్ని అయితే బయటపడ్డాయి అన్నమాట. ఇళ్ళల్లోకి కూడా పోతాయి చేపలు, ఇళ్ళల్లోకి పోయి ఎంతో పడుకుంటూ ఉంటాయి. ఆ ఇళ్ళల్లో కూడా చాలామంది వేస్తూ ఉంటారు. చూద్దాం, ఇక్కడైతే ఒక చర్చి కూడా ఉంది.
చర్చిలు మొత్తం ఒక 2-3 చర్చిలు అయితే కనపడ్డాయి నాకు. ఇక్కడైతే ఒక చర్చి కూడా ఉంది. చర్చి కూడా గట్టిగానే స్టాండర్డ్గానే ఉంది. ఇది మీరు చూస్తున్నారు, ఇది చర్చియే. చర్చి కూడా చాలా స్టాండర్డ్గానే కట్టారు గట్టిగానే. ఇళ్ళన్నీ లోపల పడిపోయినాయి, స్లాపులన్నీ పడిపోతున్నాయి పక్క. చర్చి ఇది లోపల పడవ పట్టదో, లేకపోతే పడవ వేసుకొని పోవచ్చు లోపలికే, కానీ మనకు వద్దు, ప్రయోగం వద్దు. చూద్దాం, ఇవన్నీ బజార్లు అనమాట. పులిచింతల ప్రాజెక్టు కృష్ణానది ముంపు ప్రాంతాల్లో అయితే మనం ఉన్నాం. ఊర్లన్నీ పాల్పడిపోయినాయి. కొన్నాళ్ళకి ఈ ఇల్లు కూడా మొత్తం పడిపోతాయి, చాలా వాటికి పడిపోతూనే ఉన్నాయి. కొన్నాళ్ళకి ఇవి కూడా పోతాయి. గుద్దుకుంటూ పోయి మొత్తం గడ్డింది, బాగా గడ్డి పెట్టింది. ఇవన్నీ సమాధులు అట్టుంది, సమాధులు కనపడుతున్నాయి. ప్రాంతంలో ముసుళ్ళు అయితే ఉండబట్టుంది నాకు తెలిసి. చూద్దాం, ఇక్కడంతా మనం ఒక ఇంట్లోంచి పోతాం. ఇప్పుడు ఒక ఇంటి 2 ఇళ్ళ మధ్యలో నుంచి జాగ్రత్తగా ఉండాలి. గోడ అంతా పడిపోయింది. గోడ అంతా పడిపోయింది ఇల్లు. మొత్తం ఇప్పుడు చాలా ఇల్లులు మునిగిపోయి ఉండే ఆల్రెడీ, కానీ పెద్ద పెద్ద ఇల్లు, మెరక మీద ఉండే ఇల్లులు మాత్రమే, డాబాలు గట్టిగా ఉన్న డాబాలు మాత్రమే బయటపడ్డాయి అనమాట. అంటే ఇంకా స్టాండర్డ్గా ఉన్నాయి, లేకపోతే చాలా ఇల్లులు వాటికి మునిగిపోయి ఉన్నాయి. మనమైతే ఒక స్తూపం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఈ స్తూపం ఇంకా లోపల కింద అడుగుని చాలా ఉంది. ఇది ఒక పెద్ద అరుగు. ఇంకా వాస్తవానికి చెప్పాలంటే ఇది బోధనం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనానికి విలేజ్కి సంబంధించిన మంచి ఒక సెంటర్ అన్నమాట. ఇది ఒక స్తూపం, అప్పట్లో నక్సలైట్లు కట్టించిన ఒక పెద్ద స్తూపం ఇది. అసలు ఈ స్తూపం ఇప్పుడు మంచి సెంటర్ ఇది. ఈ ఊర్లో, ఈ బోధనం అనే ఊర్లో ఒక మంచి సెంటర్ అన్నమాట. సత్తనపల్లి బెల్లంకొండ నుంచి బస్సు వచ్చి ఈ స్తూపం దగ్గర టర్న్ తిప్పుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈ చుట్టుపక్కల మొత్తం ఇప్పుడు ఈ నీళ్ళలో, నా వెనక చూస్తున్న ఈ నీళ్ళలో మొత్తం ఇల్లులే, కానీ అవన్నీ మునిగిపోయాయి. కానీ వెనక ఎక్కడో ఒకసాట ఇల్లులు కనపడుతున్నాయి. అదంతా మెరక అనమాట. అందువల్లనే మీకు ఆ ఇల్లులన్నీ కనపడుతున్నాయి. చూద్దాం, ఆ ఇంట్లో కూడా, ఆ ఇళ్ళల్లో కూడా వెళ్దాం ఒకసారి. కానీ స్తూపం ఇది సెంటరు. ఇది అప్పట్లో నక్సలైట్లు కట్టించిన సెంటరు. ఇది పైకి ఇంకా ఎంత పొడుగుందో, కింద కూడా ఇంకా అంతే పొడుగుంది. కానీ నీళ్ళలో మునిగిపోవటం వల్ల మీకు సగమే కనపడుతుంది. మనమైతే వెళ్ళిపోదాం. ఇదంతా అరుగు సెంటర్ అన్నమాట. ఎప్పుడు బిజీగా రద్దీగా ఉండే సెంటర్ ఇది. ఈ స్తూపం ఉన్న ప్లేసు.
కానీ ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో మునిగిపోయి నేలలో మునిగిపోయిందనమాట. మునిగిపోయి నీళ్లు రోజు రోజుకి కృష్ణానదిలో తగ్గుతూ ఉండటంతో ఈ ఊర్లు, ఈ స్తూపాలు, ఇల్లులు ఇవన్నీ బయటపడ్డాయి. అందుకే ఇదంతా కూడా మీకు అయితే చూపిస్తున్నాను. చూద్దాం, మనమైతే ఇంకా ఊర్లోకి వెళ్ళిపోదాం. కొన్ని ప్లేస్లు అయితే మీకు చూపిస్తాను. కానీ చాలామంది ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటున్నారో ఏంటో వెళ్ళిపోయారు. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇల్లు, మీ బజార్లో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు నివసించిన ఈ ఊరు, ఈ ప్లేస్లు అన్నీ కూడా. కానీ ఊరు కొంచెమే కనపడుతుంది మనకి, ఎందుకంటే చాలా ఊరంతా కూడా నీటిలో మునిగిపోయింది. మనం వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఆ ఇల్లులు, ఆ బండలు, ఆ కుర్రులు, చెట్టులు ఏమైనా ఉంటే మాత్రం మనం పడవకు తట్టుకుని అంటే మాత్రం అక్కడే ఉండిపోతాం. మనం మాత్రం ఇంకా బయటికి రాలేము. అక్కడ స్కూల్ కూడా ఉంది. వీలైతే మీకు ఆ స్కూల్ దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను. స్కూలు మనం ఇంకా త్వరగా ఇవన్నీ చూపించుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన పడవకి ఇంజన్ కూడా లేదు. నెట్టుకొని చాలా దూరం అయితే వెళ్ళిపోవాలి. చాలా దూరం నుంచి వచ్చాను నెట్టుకొని. నా వెనక చూస్తున్నారు ఇవన్నీ కూడా ఇల్లులు, ఇవన్నీ బయటపడ్డాయి నీళ్లు తగ్గటంతో కృష్ణానదిలో. ఇదంతా ఒక బజార్ని వెళ్ళాలి మనం. ఎట్లా పడితే అట్లా పోయిన ఉంటే మాత్రం ఇళ్ళల్లో చిక్కుకుంటాం. ఎందుకంటే రాళ్ళు, ఇల్లులు అన్నీ బయటపడి నీళ్ళ మోపును సమానంగా ఉంటాయి. ఆ నీళ్ళలో కనుక కుర్రలు కనుక రాళ్ళు కనుక పడవకి అడ్డపడ్డాయి అంటే మాత్రం అక్కడే ఉంటాం. ఇదంతా ఒక బజార్ అనమాట. మనం బజార్ని వెళ్ళి బజార్నే రావాలి. చూస్తున్నారు, ఇది పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానది. ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన ఊరు అనమాట. బోధనం విలేజ్ ఇది. ఈ ఊర్లో అయితే మనం ఉన్నాము. చూస్తున్నారు మీరు. అసలు ఇళ్ళన్నీ పడిపోయినాయి. ఇల్లు మనం ఉన్న ఏమాత్రం ఇప్పుడు మనం వెళ్ళేది బజార్ అనమాట. ఏమాత్రం ఇటుపక్క ఇల్లు మొత్తం పడిపోయి మునిగిపోయి ఊరంతా కూడా చాలా దారుణంగా పడిపోయింది. ఎట్లా పడితే అట్లా వెళ్ళకూడదు, మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ కుర్రలు, రాళ్ళు ఇవన్నీ ఉంటాయి. పెద్ద చెట్లు కూడా చచ్చిపోయాయి ఇంకా పడిపోయి. అక్కడైతే ఒక స్కూల్ కూడా ఉంది. వీలైతే ఆ స్కూల్ దగ్గర కూడా వెళ్దాం, చూపిస్తాను మీకు. మొత్తం వలలు వేసారు చాలామంది. ఈ వలల్లో కూడా మొత్తం రాళ్ళు, ఆ ఇళ్ళల్లో రాళ్ళలో ఇరుక్కొని పోయి వలలు కూడా పాడైపోయినాయి. ఇల్లులు మొత్తం కృష్ణానదిలో నాని మొత్తం సంవత్సరం పడిపోతూనే ఉండే. కానీ కొన్ని ఇల్లు మాత్రం ఇంకా స్టాండర్డ్గా గట్టిగానే ఉండే. అప్పట్లో మంచి స్టాండర్డ్గా కట్టించుకున్న వాళ్ళు మాత్రం గట్టిగానే ఉంటున్నాయి స్టాండర్డ్గా. ఇవన్నీ ఇల్లులే. ఇప్పుడు మనం ఇళ్ళల్లో నుంచి పోతున్నాం. ఇల్లు ఆల్రెడీ మునిగిపోయాయి అన్నమాట. మనం ఇంట్లో నుంచి వెళ్తున్నాం. ఇవన్నీ ఇల్లులే. ఇక్కడైతే అసలు ఒక ఇంట్లోంచి అయితే అసలు అవతలకి కంతే పడింది. ఇల్లు మాత్రం అసలు ఎప్పుడు పడదామా అన్నట్టుగా ఉంది. చాలా డేంజర్. ఇట్లాంటి ఇళ్ళలోకి మనం అసలు వెళ్ళకూడదు. చూడండి, ఎవరిదో కానీ ఇల్లు పడిపోయింది. సగం పడిపోయింది, సగం నిల్చొనే ఉంది. లోపలికి వెళ్ళకూడదు ఇట్లాంటి ఇళ్ళల్లోకి. ఎప్పుడు పడిపోయిద్దో కూడా తెలియదు మనకి. చాలా ఇదిగా ఉందన్నమాట.
చూద్దాం. మనమైతే పులిచింతల ప్రాజెక్టు కృష్ణానది బోధనం విలేజ్లో అయితే ఉన్నాం మనం. ఈ బోధనం విలేజ్లో ఎలాంటి ఊర్లు మునిగిపోయాయి, ఎలాంటి ఇల్లులు మునిగిపోయాయో మీకు చూపించాను. ఇంకా చాలా ఇల్లు మునిగిపోయాయి, మనం ఇళ్లలో నుంచి వెళ్తున్నాం ఆల్రెడీ. బజార్లో జాగ్రత్త తిరగాలి, ఏ బజార్ ఎక్కడుందో చూసుకుంటూ తిరగాలి, లేకపోతే మాత్రం మనకి ఇళ్ళలో ఇదైపోయింది. మనమైతే వెళ్ళిపోదాం. స్కూల్ ఉంది అక్కడ స్కూల్ కూడా చూపిస్తాను మీకు. స్కూల్ చూపించుకొని మనం అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి. గాలి కనుక స్టార్ట్ అయిందంటే మాత్రం ఇక మనం ఇంటికి కూడా వెళ్ళలేము, అంత దూరం ఉంటుంది. ఎక్కడ ఏ గోడ ఉందో ఏ రాళ్ళు ఉన్నాయో ఇక్కడ అర్థం కావట్లేదు. మన స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు స్కూల్ ఇంకా పూర్తిగా బయటపడలేదు. అసలు పులిచింతల ప్రాజెక్టులో కనుక ఫుల్గా నీళ్ళు నింపితే ఈ స్కూల్ మొత్తం మునిగిపోయినట్టుంది. కానీ స్కూల్ ఇంకా పూర్తిగా బయటపడలేదు, సగం మాత్రమే బయటపడితే, సగం కూడా పూర్తిగా బయటపడలేక చూస్తున్నారు. ఇదంతా హై స్కూల్ అన్నమాట, బోధనకు సంబంధించిన స్కూలు. హై స్కూల్ కూడా కాదు, ఒక 5వ తరగతి దాకే 7వ తరగతి దాకా ఉంటుందట్టుంది. పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానది బోధనం ఊరుకు సంబంధించిన స్కూలు గ్రౌండు, చిన్నపిల్లలు స్కూలు చుట్టుపక్కల మొత్తం ఇది ఒక గ్రౌండ్ అనమాట. కానీ ఇదంతా కూడా నీటిలో మునిగిపోయింది. స్కూల్ ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఇంకా రాబోయే రోజుల్లో నీళ్లు తగ్గుతూ ఉన్నాయి కదా, తగ్గేటప్పుడు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం, చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి, అలాగే ఈ ప్రాంతంలో మునిగిపోయిన ఊర్ల గురించి అప్పుడప్పుడైతే మీకు చూపిస్తూ ఉంటాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే వెళ్ళిపోవాలి. అసలు మన బుట్టలో మనం ఇప్పుడు పడవ కట్టేసి ఆ రేవు మన బండి దగ్గర సుమారుగా 5-6 కిలోమీటర్లు ఉంది. 5-6 కిలోమీటర్లు పడవ నెట్టుకుంటూ వచ్చేసా. 5-6 కిలోమీటర్లు పడవ నెట్టుకుంటూ పోయేసరికి సరిపోద్ది మనకి. సరే, ఏం పర్వాలేదు, చిన్నగా అయితే వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.